భారతదేశం ఇప్పుడు పెద్ద శక్తిగా ఎదుగుతోంది. మనం ఎవరి మాట వినట్లేదు. ఒక దేశంలో తమకు నచ్చని ప్రభుత్వం ఉందంటే అమెరికా ఒక భయంకరమైన కుట్రను అమలు చేస్తోంది. దాని పేరే రెజిమ్ చేంజ్, అంటే ప్రభుత్వాన్ని మార్చడం. అగ్రరాజ్యం అమెరికా, పేరుకు పెద్దన్న, కానీ చేసేవన్నీ పెత్తందారి పనులే. తన మాట వినని, తన దారికి రాని దేశాల ప్రభుత్వాలను కూల్చేయడానికి అమెరికా ఒక భయంకరమైన కుట్రను అమలు చేస్తోంది. దాని పేరే రెజిమ్ చేంజ్, అంటే ప్రభుత్వాన్ని మార్చడం. ఒక దేశంలో తమకు నచ్చని ప్రభుత్వం ఉందంటే అమెరికా దానిని కూల్చేయడానికి ఒక పక్కా ప్లాన్ తో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ తో ముందుకు వెళ్తోంది. ఆ ప్లే బుక్ లోని మొదటి స్టెప్ 1, టార్గెట్ ను గుర్తించటం. ఏ దేశంలోనైతే ఆయిల్ లేదా ఇతర విలువైన వనరులు ఉన్నాయో మరియు ఆ దేశ నాయకుడు అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడో వెంటనే ఆ దేశంపై మిషన్ డీథ్రోన్, అంటే గద్దెదించు ఆపరేషన్ మొదలవుతోంది. స్టెప్ 2, ప్రతిపక్ష నాయకుడిని తయారు చేయటం. వెంటనే ఆ దేశంలో ఒక బలహీనమైన, తమ చెప్పు చేతల్లో ఉండే ప్రతిపక్ష నాయకుడిని వెతుకుతారు. అతనికి భారీగా నిధులు అందించి మీడియాలో హీరోగా ప్రొజెక్ట్ చేసి పెంచి పోషిస్తారు. స్టెప్ 3, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటం. ఆ దేశంపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తారు. వాళ్ళ ఎగుమతులను దిగుమతులను ఆపేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని రగిలిస్తారు. స్టెప్ 4, తప్పుడు ప్రచారం చేయటం. అమెరికన్ మీడియా ద్వారా ఆ దేశ నాయకుడు ఒక నియంత, అవినీతిపరుడు, ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడు అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఒక నెగటివ్ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. స్టెప్ 5, వీధుల్లో అల్లర్లు సృష్టించడం. ప్రజల అసంతృప్తిని వాడుకొని వీధుల్లో గందరగోళం, అల్లర్లు, హింసను ప్రేరేపిస్తారు. ప్రస్తుత ప్రభుత్వం కంటే ఏదైనా పర్వాలేదు అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారు. స్టెప్ 6, మిలిటరీని లొంగదీసుకోవడం. ఆ దేశ సైన్యంలోని కొందరు ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చో లేదా బెదిరించో తమ వైపు తిప్పుకుంటారు. తాము దేశంలోకి చొరబడినప్పుడు అడ్డు రాకుండా చూసుకుంటారు. స్టెప్ 7, దాడికి ఒక కారణం వెతకటం. ఎన్నికల్లో మోసం జరిగిందనో లేదా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనో ఏదో ఒక సాకు చూపి ఆ దేశంపై దాడి చేసి అక్కడి నాయకుడిని అరెస్టు చేస్తారు. ఉదాహరణకు వెనజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేయడానికి అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ప్రయత్నించాయి. ఇరాక్ లో సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని అబద్ధం చెప్పి సద్దాం హుస్సేన్ ను గద్దెదించారు. స్టెప్ 8, తమ తోలుబొమ్మను గద్దెనెక్కించడం. తాము పెంచి పోషించిన ప్రతిపక్ష నాయకుడిని అధికారంలో కూర్చోబెడతారు. స్టెప్ 9, ప్రజాస్వామ్యం గెలిచింది అని ప్రకటించడం. ప్రపంచం ముందు చూసారా, ఆ దేశంలో మేం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టామని గొప్పలు చెప్పుకుంటారు. స్టెప్ 10, వనరులను దోచుకోవడం. చివరిగా ఆ దేశంలో ఉన్న ఆయిల్ మరియు ఇతర సహజ వనరులను పూర్తిగా దోచుకోవడం మొదలు పెడతారు. ఈ ప్లే బుక్ ను అమెరికా ఇప్పటికే ఇరాన్, గ్వాటెమాలా, చిలీ, కాంగో, నికరాగ్వా లాంటి ఎన్నో దేశాల్లో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు మన పొరుగు దేశాల విషయానికి వద్దాం. బంగ్లాదేశ్ లో కొన్ని నెలల క్రితం ఏం జరిగింది? విద్యార్థుల నిరసనల పేరుతో భారత మిత్రురాలైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఆమె దేశం విడిచి పారిపోయిన తరువాత నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనస్ ను తీసుకొచ్చి తాత్కాలిక ప్రధానిని చేశారు. ఆయన అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే అమెరికా వెళ్లి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు, సోరోస్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని బట్టి ఇది అమెరికా స్పాన్సర్ చేసిన రెజిమ్ చేంజ్ అని స్పష్టంగా అర్థమవుతోంది. నేపాల్ లో కూడా ఇదే జరిగింది. కాఠ్మండూలో జరిగిన హింసాత్మక నిరసనల వెనుక అమెరికన్ టెక్ ప్లాట్ఫామ్ అయిన డిస్కార్డ్ ను వాడారని తేలింది. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ను ఎలా దించారో, తర్వాత షెహబాజ్ షరీఫ్, ఆసిం మునీర్ ట్రంప్ ను కలిసి ఎలా బేరసారాలు ఆడారో మనందరికీ తెలుసు. అమెరికా తన అవసరాల కోసం ఏమైనా చేస్తోంది. వాళ్లకు నీతి, నిజాయితీ లాంటివి ఉండవు. ఇప్పుడు వాళ్ల కన్ను వెనజులాపై ఉంది. ప్రపంచంలోని ఆయిల్ నిల్వల్లో దాదాపు 20% అక్కడ ఉంది. దాన్ని చేజిక్కించుకుంటే ప్రపంచ ఇంధన మార్కెట్ ను శాసించవచ్చు. భారతదేశం ఇప్పుడు పెద్ద శక్తిగా ఎదుగుతోంది. మనం ఎవరి మాట వినట్లేదు. మనకు నచ్చినట్టు రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాం. ఇది అమెరికాకు నచ్చడం లేదు. మన ఎన్నికల ప్రక్రియపై, మన ప్రజాస్వామ్యంపై ఓట్ల దొంగతనమని, భారత్ ఒక దేశమే కాదు అని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చేసే విమర్శలు కూడా ఈ రెజిమ్ చేంజ్ కుట్రలో భాగమే. వాళ్ళు మన దేశంలో అస్థిరతను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కుట్రలను ఎదుర్కోవడానికి మనకు ఉన్న ఏకైక ఆయుధం జాతీయవాదం. మన సైనిక, పారిశ్రామిక శక్తిని ఎన్నో రెట్లు పెంచుకోవాలి. స్వావలంబన సాధించాలి. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు మనల్ని కాపాడటానికి ఎవరు రారు. మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఈ నిజాలను అందరికీ షేర్ చేయండి. జై హింద్.